మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు జనరల్ నాలెడ్జ్ పేరుతో ఇవ్వడం జరిగింది, కానీ ఆల్మోస్ట్ ఆల్ మనం డిస్కస్ చేసేదంతా కూడా జిఎస్ అండ్ జీకే రెండు కూడా కంబైన్డ్గా ఉంటాయండి. కన్ఫ్యూజింగ్ కావద్దు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఈ సిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించండి, మొన్న ఏపీ డిఎస్సిలో జరిగిన అన్ని పేపర్లు మీరు తీసుకోండి, చాలా ఒక మోర్ దాన్ 70% క్వశ్చన్స్ జీకే నుండి మన వీడియోస్ నుంచి అయితే కవర్ కావడం జరిగిందండి. మరి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక ఈరోజు లేటెస్ట్గా మనకంటే స్టాండర్డ్ జీకే నుండి, ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ నుండి ఒక 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ ప్రాంతాన్ని అసబ్జాహి రాజవంశం ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించింది? ఇక్కడ పీరియడ్ అడుగుతున్నానని. తెలంగాణ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజవంశాలు, ప్రముఖ రాజవంశాలు, మీరు కాకతీయులు కానివ్వండి, కుతుబ్ షాహీలు కానివ్వండి, ఆ తర్వాత అసబ్జాహీలు, ముఖ్యమైన రాజవంశాలు మేజర్గా చెప్పాలంటే. ఈ అసబ్జాహీలని మనం నిజాంలు అంటామండి. వీళ్ళ యొక్క పీరియడ్ ఎప్పుడు అనేది ప్రశ్న అడిగాను. మీరైతే ఆన్సర్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ అయితే లేవు, మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఆన్సరు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు గమనించండి, 1764 నుంచి 1948 వరకు, దాదాపు 224 సంవత్సరాలు మనకు తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలం మొదట్లో ఔరంగాబాద్ రాజధానిగా, ఆ తర్వాత హైదరాబాద్ రాజధానిగా మరి అసబ్జాహీ రాజవంశం లేదా నిజాములు పరిపాలించడం అనేది జరిగింది. 1948 సెప్టెంబర్ 17న మరి హైదరాబాద్ సంస్థానం అసబ్జాహీల నుండి భారత యూనియన్లో ఆపరేషన్ పోలో ద్వారా చేరడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి మీరు. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ఈ అసబ్జాహీలు తురానీ తెగకు చెందిన వారండి ఇస్లాంలో, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, అసబ్జాహీ రాజవంశ రాజచిహ్నం ఏమిటి? చాలామంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయరండి. నిజాముల యొక్క అఫీషియల్ సింబల్ లేదా అధికార చిహ్నం ఏమిటి అనే ప్రశ్న ఇచ్చాను. దానికి ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ కుల్చా అంటామండి. దీన్ని మనం రొట్టె ముక్క అంటాము. దీని వెనుక ఒక స్టోరీ అయితే ఉంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా స్టోరీని అయితే. సో రొట్టె ముక్క అనేది వీళ్ళ యొక్క అధికార రాజచిహ్నంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, అసబ్జాహీల మొట్టమొదటి రాజధాని ఏది? ఇదొకటి మనకు అడగదగ్గ ప్రశ్న అండి, చాలామందికి ఐడియా ఉండదు. అసబ్జాహీల తొలి రాజధాని మీరైతే ఎక్స్పెక్ట్ చేయండి. అసబ్జాహీల లేదా నిజాంల మొట్టమొదటి రాజధాని వచ్చేసి మనకి ఔరంగాబాద్ అండి. ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, సంభాజీ నగర్ అంటున్నాం. ఔరంగాబాద్ అయితే వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధానిగా ఉండేది, తర్వాత హైదరాబాద్కి మార్చారు. క్వశ్చన్ నెంబర్ 4, అసబ్జాహీ రాజవంశంలోని రాజుల వరుస క్రమం ఏది? ఇక్కడ నేను ఆర్డర్ అయితే ఇచ్చాను, మీరు చూడండి. ఫస్ట్ ఈ రాజవంశాన్ని ఇక్కడ మనకు స్థాపించింది దక్కన్ ప్రాంతంలో ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ అండి. చిన్ కిలీచ్ ఖాన్ అని కూడా అంటాము నిజాం ఉల్ ముల్క్ను. 1724లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. 1748లో చనిపోవడం జరిగింది ఫస్ట్ రాజు మనకి ఈ అసబ్జాహీ రాజవంశాల్లో. ఇక ఈయన తర్వాత వారసత్వ పోరైతే మొదలవుతుంది. మీరు గమనించండి, అక్కడ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. నాజర్ జంగు, తర్వాత ముజఫర్ జంగు, సలాబత్ జంగు వెంటనే రావడము, ఈ వారసత్వ పోరులో యూరోపియన్స్ తలదూర్చడము, ఫలితంగా మీకు రెండవ కర్ణాటక యుద్ధం జరగడం, ఈ పరిణామాలన్నీ ఇక్కడ జరుగుతాయండి. తర్వాత మనకు నిజాం అలీ ఖాన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒరిజినల్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే మనం నిజాములని పిలవడం అయితే మొదలవుతుందండి, అది కూడా మీరు గమనించండి. తర్వాత మనకి 3వ నిజాముగా సికిందర్ జా, 4వ నిజాముగా నాసిరుద్దౌలా, 5వ నిజాముగా అఫ్జలుద్దౌలా. సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్లో అంటే అఫ్జలుద్దౌలా హయాంలోనే జరుగుతుంది. 6వ నిజాముగా మీర్ మహబూబ్ అలీ ఖాన్, 7వ నిజాముగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైనటువంటి ఆర్డర్ ఇది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియం ఎవరు ఏర్పాటు చేశారు? 1914లో ఏర్పాటైందండి సాలార్జంగ్ మ్యూజియం. ఎవరంటే మనకి 3వ సాలార్జంగ్ మరి అనేక విలువైనటువంటి వస్తువుల్ని సేకరించి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. 3వ సాలార్జంగ్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి మీర్ యూసఫ్ అలీ ఖాన్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. మనకు సాలార్జంగ్ పేరుతోటి 3 ఉన్నారు. సాలార్జంగ్ 1
మీర్ తురబ్ అలీ ఖాన్ అండి చాలా చాలా కీలకమైన సంస్కరణలు తీసుకొస్తాడు. దివాన్గా పనిచేసి రెవెన్యూ సంస్కరణలు, నిజాంల దగ్గర అనేక విద్యా సంస్కరణలు, పోలీస్ రీఫార్మ్స్ చాలా తీసుకొస్తాడు. ల్యాండ్ రీఫార్మ్స్, జిల్లా బందీ విధానం, ఇవన్నీ కూడా సాలార్జంగ్ 1 తీసుకొస్తాడు. ఈయన ఒరిజినల్ పేరు వచ్చేసి మీర్ తురబ్ అలీ ఖాన్ అండి. ఇక సాలార్జంగ్ 2 వచ్చేసి మీర్ లాయక్ అలీ ఖాన్ అండి. ఇక సాలార్జంగ్ 3 వచ్చేసి మీర్ యూసఫ్ అలీ ఖాన్. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, అసఫ్జాహి వంశస్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? మీకు ఇందాక చెప్పిన 1724లో అసఫ్జాహి వంశాన్ని స్థాపించింది నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ కమ్రుద్దీన్ అని మనం పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 7, ఎవరి కాలం నుండి అసఫ్జాహీలు నిజాంలుగా పిలువబడ్డారు? ఇందాక చెప్పిన మీకు నిజాం అలీ ఖాన్ కాలం నుంచి వీరిని నిజాంలని పిలవడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, ఏ నిజాం కాలంలో అసఫ్జాహీ రాజధాని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కి మార్చబడింది? నిజాం అలీ ఖాన్ కాలంలోనే అసఫ్జాహీల రాజధాని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కి మార్చబడిందండి. నిజాం అలీ ఖాన్ కాలంలోనే బ్రిటిష్ వారితో 1798లో సైన్య సహకార ఒప్పందాన్ని కూడా హైదరాబాద్ సంస్థానం కుదుర్చుకుంది. సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన భారతదేశంలోని మొట్టమొదటి సంస్థానం ఏది అంటే హైదరాబాద్ సంస్థానం అండి. అప్పటి నుంచే బ్రిటిష్ రెసిడెంట్ ఇక్కడ ఉండడం అనేది మనకి మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 9, సిపాయిల తిరుగుబాటును అణచివేసి బ్రిటిష్ వారి నుండి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందిన నిజాం ఎవరు? మరి అఫ్జలుద్దౌలా కాలంలో మనకు సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. సిపాయిల తిరుగుబాటు సమయంలో అఫ్జలుద్దౌలా అయితే మరి బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సిపాయిల తిరుగుబాటును ఇక్కడ అణచివేయడం కూడా జరిగింది. తురేబాజ్ ఖాన్ ఈ తిరుగుబాటులో కీలక పాత్రను పోషిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 10, హైదరాబాద్ సంస్థానం సందర్శించిన మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అండి. 1884లో లార్డ్ రిప్పన్ హైదరాబాద్కు వచ్చి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్కి అధికారాలు అప్పగిస్తాడు. సో హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన తొలి వైస్రాయ్ ఎవరనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు లార్డ్ రిప్పన్ అయితే ఆప్ట్ చేసుకోండి. లార్డ్ రిప్పన్ని మనం స్థానిక స్వపరిపాలన పితామహుడు, పాదరాపు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తామండి. అంటే ఈనాడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు బీజం వేసినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. భారతీయులకు చాలా అనుకూలమైనటువంటి వ్యక్తి కూడా లార్డ్ రిప్పన్. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్ ఫ్రమ్ తెలంగాణ హిస్టరీ. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.